హలో అండి, అందరికీ నమస్కారం. శనిదేవుడికి నువ్వుల నూనె ఎందుకు సమర్పిస్తారో తెలుసా? ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం, దీపారాధన చేయడం చూస్తూ ఉంటాము. ఇక శనిదే దోషం, జీవితంలో సమస్యలు ఉన్నవారైతే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడం చూస్తూ ఉంటాము. అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన, అభిషేకం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి తెలుసుకుందాం పదండి. పురాణాల ప్రకారం రావణాసురుడు తన శక్తితో గ్రహాలన్నిటినీ బంధించాడని చెబుతారు. శని దేవుడిని రావణాసురుడు తన దురహంకారంతో తలక్రిందులుగా వేలాడదీశాడు. అయితే అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళాడు. రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు. మొత్తం లంకా దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి. కానీ శనిదేవుడు తలక్రిందులుగా వేలాడుతూ ఉండటంతో శనిదేవుడు విముక్తి పొందలేక శరీరం దెబ్బతినింది. శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసి శనిదేవుడిని నొప్పి నుండి విముక్తి చేశాడు. అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నువ్వుల నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడని చెప్పాడట. అప్పటి నుండి శనిదేవుడికి నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది. మరొక కథ ప్రకారం రామాయణ కాలంలో శనిదేవుడు తన బలం, ధైర్యం తలచుకొని గర్వపడేవాడు. హనుమంతుని ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాటానికి బయలుదేరాడు. శనిదేవుడు హనుమంతుడిని చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకొని కూర్చుని శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్ధానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు. అయితే ఇది సరికాదని, నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడికి హనుమంతుడు వివరించాడు. కానీ శనిదేవుడు హనుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. యుద్ధం చేయాల్సిందేనని మొండిపట్టు పట్టాడు. దీంతో హనుమంతుడు యుద్ధానికి దిగక తప్పలేదు. చివరికి హనుమంతుడు శనిదేవుడిని తన తోకకు చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు. ఈ పోరులో శనిదేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా బాగా గాయపడ్డాడు కూడా. దీని తర్వాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతునికి క్షమాపణలు చెప్పాడు. శ్రీరాముడు హనుమంతుని భక్తులను తాను ఎన్నటికీ వేధించనని హామీ ఇచ్చాడు. శ్రీరాముడిని, హనుమంతుని పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మాట ఇచ్చాడు. దీని తర్వాత హనుమంతుడు శనిదేవునికి నువ్వుల నూనె రాయడంతో శనిదేవుడి గాయాల బాధ తగ్గిందట. అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నువ్వుల నూనె సమర్పిస్తారో నేను వాళ్ళ బాధలన్నీ పోగొట్టి కోరికలన్నీ తీరుస్తానని శనిదేవుడు మాట ఇచ్చినట్టు పురాణాల్లో చెప్పబడింది. ఇవి శనిదేవుడికి నూనె సమర్పించడం వెనుక ఉన్న కథనాలు. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.